సో ఒక డిఫార్మిటీ ఉంటుంది, హాలెక్స్ వాల్గస్ అంటారు. ఏంటంటే ఈ పెద్ద వేలు ఏదైతే ఉంటుందో పాదంకి అది ఇటు సైడ్ లోపలికి వెళ్ళి వేలు ఓవర్లాప్ అవుతాయి. సో ఇట్లా వెళ్తుంది. ఇది చాలా కామన్గా అవుతుంది మనకి. ఎన్నోసార్లు ఏజ్తో పాటు డిటోరియేషన్ అయ్యి కూడా అవుతుంది, జాయింట్స్ అరిగిపోయి ఇవన్నీ. సో దానికి మనకి ఏం ప్రాబ్లం అవుతుంది అంటే ఈ బంప్ ఏదైతే ఉంటుందో అది ఇరిటేషన్ వచ్చి దాంట్లో బొనియోన్ అనే ఒక బోనీ డిఫార్మిటీ ఫామ్ అవుతుంది, ప్లస్ ఒక బర్సా అనేది ఫామ్ అయ్యి అది ఇరిటేట్ అయ్యి పెయిన్ వస్తూనే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే అంత డిఫార్మిటీ వల్ల మనకి ఫుట్లో పుష్ ఆఫ్ పవర్ కూడా తగ్గుతుంది. సో అటువంటి దానికి మనం సర్జికల్గా కరెక్షన్ చేయాల్సి వస్తుంది. సో కరెక్షన్ చేయడానికి సెవెరల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే మనకి ఎన్నోసార్లు ఇది బయటికి పోనీకి కారణం ఏముంటుందంటే ఈ ఇంటర్మెటాటార్సల్ యాంగిల్ ఎక్కువ అవుతుంది. సో ఇది ఫ్లేర్ అవుతుంది. సో దీనికి ఈ బోన్ ని మనం బ్రేక్ చేసి స్ట్రైట్ చేసే సర్జరీస్ ఉంటాయి. దానికి ఎన్నో ఆస్టియోటమీస్ డిస్క్రైబ్ అయి ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే మనకి ప్రాక్సిమల్ ఆస్టియోటమీ చేసి దాన్ని ఓపెన్ అప్ చేయడం, అండ్ ఈ ఏరియాలో దీన్ని అకిన్ ఆస్టియోటమీ అంటారు, ఫాలాంక్స్ ఆస్టియోటమీ చేసి గ్యాప్ ని గ్రాఫ్ట్ చేయడం, దానికి ప్లేట్ తో పట్టుకోవడం. ఇంకోటి స్కార్ఫ్ ఆస్టియోటమీ అంటారు, అంటే త్రూ అండ్ త్రూ మనకి ఒక జెడ్ షేప్ లో ఆస్టియోటమీ చేయడం. ఇది కాకుండా ఇంకోటి ఏంటంటే ఎన్నోసార్లు ఈ జాయింట్ అన్స్టేబుల్ ఉంటే లాపిడస్ ప్రొసీజర్ అని చేస్తారు. ఈ జాయింట్ ని ఫ్యూజ్ చేసి ప్లేట్ వేస్తారు. సో ఈ బునియాన్స్ అనే దానికి సర్జరీ చేస్తే మనకి ఫుట్ కాస్మెటిక్ ఇంప్రూవ్ అవుతుంది, ఆ బునియాన్ మీద ప్రెషర్ పడడం తక్కువ అవుతుంది, పుష్ ఆఫ్ పవర్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ.